ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं। గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమో. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణ అభ్యాసం. ఈరోజు 23వ రోజు, 3వ అధ్యాయం కర్మయోగంలోని 36వ శ్లోకం నుంచి ఈ అధ్యాయం అంతం వరకు. ఆత్మబంధువులారా, రాగద్వేషాలు ఈ ఇంద్రియాలలో, అంటే జ్ఞానేంద్రియాలు ప్రపంచంలోకి సంచరిస్తూ తన గుణాలకు అనుగుణంగా విషయాలను ఇష్టపడతాయి. వ్యక్తులను, సంఘటనలను, వస్తువులను. దాన్నే రాగమని అంటారు. ఇష్టం లేకపోతే ద్వేషం. ఈ రాగము, ద్వేషము అనేవి ద్వంద్వాలు. ఆత్మజ్ఞాని, వివేకవంతుడు ఎప్పుడు ద్వంద్వాలకు అతీతంగా ఎదగాలి. ప్రతి ఇంద్రియానికి రాగద్వేషాలు ఉంటాయి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే, ఇంద్రియస్య అర్థే. పంచజ్ఞానేంద్రులు ఉన్నాయి కదా, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. వీటికి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే విషయార్థాలు ఉన్నాయి. అందుకని స్వామి చెప్తాడు, ఈ ఇంద్రియాలలోనే రాగద్వేషాలు స్థితమై ఉన్నాయి. వీటి వశంలో వివేకి పడకూడదు. రాగద్వేషముల మత్తులో, ద్వంద్వాలలో ఇరుక్కుపోకూడదు. అందుకనే దౌహ్యస్య పరిపంధినో అని చెప్పారు. వాటిని మన శ్రేయస్సుకు విఘ్నకారకములని, మహాశత్రువులని చెప్పాడు. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక మన స్వభావరీత్యా మనకు గుణాలు వస్తాయి. ఈ స్వభావానికి అనుగుణంగా మనం కర్మలు చేస్తాం. అది మన స్వభావం, మన ప్రకృతి, మన వాసనలు, తెచ్చుకున్న వాసనలు. స్వామి ఏం చెప్తారంటే, ఆ వాసనను కరిగించుకోవడానికే ఈ జన్మ ఎత్తాం. ఎలా కరిగించుకోవాలి అంటే, నిష్కామ కర్మయోగంలో సమత్వ బుద్ధితో మన కర్మల ఫలాలను పరమాత్మకు సమర్పణ చేస్తూ, స్వార్థానికి, సంక్షేమానికి ఎక్కువ అవకాశం ఇస్తూ, స్వార్థాన్ని తగ్గించుకుంటూ కర్మలు చేసినప్పుడు ఆ వాసనలు కరిగిపోయి చక్కటి వ్యక్తిత్వము ఉన్నతుడవుతాడు. అలా కాకుండా పరధర్మంలో, అంటే సింపుల్గా చెప్పాలంటే పక్కింటి పుల్లకూర అనుకుంటే
పరధర్మంలో అక్కడేదో ప్రత్యేకత ఉందని, బాగుందని నువ్వు స్వధర్మాన్ని వదిలేసి పరధర్మం మీద ఆసక్తి పెంచుకున్నావంటే కొత్తగా వాసనలు వస్తాయి, నువ్వు తెచ్చుకున్న వాసనలు కరగు. ఇవి భవబంధ హేతువులు, నిన్ను సంసార బంధంలో ఇరుక్కునేటట్టు చేస్తాయి, భవసాగరాన్ని పెంచుతాయి. అందుకని శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని నిన్న 30 శ్లోకాలు చెప్పుకున్నాం. అంటే పరధర్మంలో ఎన్ని సుగుణములున్నా కూడా నీ స్వధర్మమునందు అంతగా లేకపోయినా చక్కగా అనుష్ఠింపబడు. అంటే నీ స్వధర్మంలోనే నిష్కామ కర్మ, సమత్వ బుద్ధి, పరమాత్మకు సమర్పణ చేస్తూ ఉంటే ఆ స్వధర్మాచరణమే ఉత్తమము అని చెప్పాడు. మరి అటువంటి స్వధర్మములో ఏదో లోపం ఉందని, అంతగా బాగలేదని, పరధర్మానికి ఆకర్షితులవడానికి కారణం ఏంటో అర్జునుడు దాని మీద ప్రశ్న వేస్తున్నాడు. ఓ కృష్ణ, అర్జున ఉవాచ 36వ శ్లోకం. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఇది మనందరికీ ఉదయించే ప్రశ్నే. ఇక్కడ పాపములు అంటే కొన్ని శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా ఆచరించకపోవడమే, సమత్వ బుద్ధితో ప్రవర్తించకపోవడమే, నిష్కామ కర్మయోగంలో కర్మలు చేయకపోవడం వలనే, కర్మలు కర్మ ఫలాలు పరమాత్మకు సమర్పణ చేయకపోవడమే, సామాజిక శ్రేయస్సును ఆలోచించక పూర్తి స్వార్థపరంగా కర్మలు చేయడమే, ఇవన్నీ పాపాలే. ఇలా శాస్త్రపరంగా సమత్వ బుద్ధి, నిష్కామ కర్మ, పరమాత్మ సమర్పణ చేయకుండా ఇలా ఎందుకు నా చేత పాపాలు ఎవరు చేయిస్తున్నారు కృష్ణ? ఎవరో బలవంతంగా మానవుడు తనకు ఇష్టం లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచుండును అని అర్జునుడు కృష్ణ భగవాన్ని ప్రశ్నిస్తున్నాడు. దానికి కృష్ణ భగవానుడు వెంటనే సమాధానం చెప్తాడు. కామయేష క్రోధయేష అంటే పరమాత్ముడు దానికి ప్రధాన కారణము కామమే, నీలో కలిగే కోరికే, మనస్సులోని ఆసక్తి స్థూల శరీరం మీద కర్మలుగా కనపడుతూ ఉంటాయి. అంటే మనస్సులో కలిగే ఆసక్తే ఈ కర్మలకు ప్రేరణ, ఆ ఆసక్తే కోరిక. ఈ కామము, క్రోధం అనేవి అరిషడ్వర్గాల్లో మొదటివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు. ఇవి పెద్దరికాన్ని చూపిస్తాయి. అంటే కామ క్రోధాలు ఉంటే దాని వెంటనే లోభ, మోహ, మద, మత్సరాలు కూడా ఉంటాయి. అవి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, ఇవి మనలో ఉండే గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు, తమో గుణము, రజో గుణము, సత్వగుణము. ఈ సత్వగుణము ద్వారా వృద్ధి చెందుతాయి, ఉత్పన్నమవుతాయి. అంటే రజోగుణ సముద్భవ. రజోగుణం అంటే కోపము, ఉద్రేకము, మొండిపట్టు, మూర్ఖత్వము,
వాదులాట, నా మాటే నెగ్గాలని ప్రవర్తించడం, నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనుకోవటం, ఇటువంటివంతా రజోగుణ లక్షణాలు. దాంట్లో నుంచి ఉద్భవించేదే ఈ కామక్రోధాలు. కాబట్టి స్వామి చెప్తాడు, ఇది మహాశనో అంటే ఎంతగా తిండిపోతు, ఒక రకంగా చెప్పాలంటే ఎంతగా కోరికలు తీర్చినా తీరవు, ఇంకా 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 కావాలంట. మహాపాప్మ అంటే ఇది పాపిష్టిది కూడా, అంటే మనకు పాపాలను అంటగడుతుంది. ఇంకా ఏం చెప్పారు, విద్యేనమిహ వైరినం. ఎవరైతే జ్ఞానవంతంగా ఆత్మజ్ఞానిగా ఎదగాలనుకుంటారో అటువంటి జ్ఞానులకు ఇది నిత్యము వైరమే. వైరిణి అంటే శత్రువే. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానపరంగా ఎదగాలనుకున్నవారు ఈ కోరికల పట్ల చాలా అప్రమత్తంగా ఉండి వాటిని ఎప్పటికీ త్యజిస్తూ ఉండాలి. మనం స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పుకున్నప్పుడు చెప్తాం, ప్రజహాతి యదా కామాన్ పార్థ సర్వాన్ మనోగతాన్ అని. అన్ని కోరికలను మనం త్యజించాలి. అప్పుడే మనకి మోక్షము, పరమాత్మ ప్రాప్తిని అందడానికి ఆధారము. కాబట్టి పరమాత్మ ఈ విధంగా కామ క్రోధాలే నిన్ను బలవంతంగా పాపాలు చేయిస్తాయి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అదే విషయం చెప్తూ ఇవి ఈ కామం యొక్క మోతాదు ఒక్కొక్క గుణంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. తమో గుణస్థుకి ఒక రకంగా, రజో గుణస్థుకి ఒక రకంగా, సత్వ గుణస్థుకి ఒక రకంగా ఉంటాయి. దాన్ని చక్కటి ఉదాహరణలు చెప్పి పరమాత్మ ధూమేనా వ్రియతే వహ్ని యథా దర్భో మలేన చ యథోల్పేన నావృతో గర్భ తథా తేనేదమావృతం. సత్వగుణం అంటే ధైర్యము, సాహసము, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దయ, మమత, పంక్చువాలిటీ, హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంటు, ఇవన్నీ సత్వగుణ లక్షణాలు. అంటే శ్రేష్టమైన పురుషుడే. ఇతనిలో కామము చాలా పలుచగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే ఇతను ఆత్మజ్ఞానాన్ని అందుకోగలడు. దాన్ని నిప్పు మీద ఉన్నటువంటి పొగతో పోల్చారు. ఆ పొగ జస్ట్ అలా ఊదినా లేదా కొద్దిగా విసిరినా నిప్పు కనపడుతుంది. అతి స్వల్ప ప్రయత్నంతోనే ఆత్మజ్ఞానం. అందుకనే ధూమేనా వ్రీతే వహ్ని అన్నారు. మరి రజోగుణస్థులు కొద్దిగా ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే వాళ్ళు ఆత్మజ్ఞానులు అవుతారు. దాన్ని మలినమైనటువంటి అద్దంతో, మురికితో ఉండేటువంటి అద్దంతో పోల్చారు. ఆ అద్దం మీద ఉన్న మురికిని తొలగించాలంటే ఏదో ఒక వస్తువుతో, గుడ్డతో కానీ, నీళ్లతో కానీ, ఏదైనా లిక్విడ్తో కానీ దాన్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడు అంటే ఆ రజోగుణస్థులు సకామ కర్మలతో ఏర్పడిన మలినాల్ని కొద్దిగా సాధనగా చేసినట్లయితే వాళ్ళకు ఆత్మజ్ఞానము సాధ్యమవుతుందంటారు. ఇక మూడవవారు యథోల్పేనావృతో గర్భ. గర్భంలో ఉన్న శిశువు మావితో కప్పబడి ఉంటాడు. ఆ శిశువు యొక్క రూపము అదేవిధంగా ఆడన మగన అనేది కూడా తెలియదు. 9 నెలలు పూర్తయిన తర్వాత సమయం ఆసైనప్పుడు మాత్రమే ఆ బిడ్డ యొక్క స్వరూపం తెలుస్తుంది. దానికి ఒక సమయం రావాలి. అలాగే మందబుద్ధి అయినటువంటి, అజ్ఞాని అయినటువంటి, సోమర్తనం, మరి నిద్రమత్తు, అనుమానం, అపార్థం, అశుచి, అశుభ్రత, ఈ గుణాలతో ఉన్న తమో గుణస్థుడికి ఆత్మజ్ఞానం చాలా దూరంగా ఉంటుంది. అంటే అతనికి ముక్తి మోక్షాలు చాలా సాధనతో
దృఢమైన నిశ్చయంతో సాధన చేస్తే తప్ప అది కుదరదు అని స్వామి చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా సత్వగుణ సంపన్నులకి ఆత్మజ్ఞానం అనేది సులభంగా లభ్యమవుతుంది అని చెప్తూ 39వ శ్లోకంలో ఆ కామము జ్ఞానవంతుని ఏ విధంగా కప్పివేస్తుందో ఇంకోసారి చెప్తూ, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన. ఈ కామము నీ ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తుంటుంది, అందుకనే జ్ఞానికి ఇది నిత్య శత్రువు. అంతేకాకుండా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేనచ ఏమన్నాడు? ఇది కామరూపేణ అంటే ఇది ఎన్నటికి చల్లారదు, రగులుతూనే ఉంటుంది. కోరికలే గుర్రాలైతే అన్నట్టుగా దీనికి అంతం ఉండదు, కానీ ప్రయత్నం ద్వారా దీన్ని అంతం చేయాలి. అంతేకాకుండా ఇది దుష్పూరేణ, ఇది నిత్య వైరి, జ్ఞానికి ఇది నిత్య వైరి. ఆ విధంగా మనుష్యుని జ్ఞానమును ఇది కప్పివేస్తూ ఉంటుంది. కాబట్టి మనం శ్లోకం చెప్తారు కదా, కాముడు ఉన్న చోట రాముడు ఉండడు అంటే కోరికలు ఉన్న చోట పరమాత్మ ఉండడు. ప్రపంచం అంతా కోరికలే కదా. సో ప్రపంచం మీద ఆసక్తి ఉన్నవాడికి పరమాత్మ గోచరించడు, దర్శనము కాదు. అదేవిధంగా ఇప్పుడు ఆ యొక్క కామం యొక్క రూపాన్ని, దాని యొక్క ఎక్కడ దాని స్థావరాదు అంటే స్వామి చెప్తున్నాడు, ఎక్కడుంటుంది కామము అంటే 40 శ్లోకంలో ఇంద్రియాణి, ఇంద్రియములలో, మనస్సులో, బుద్ధిలో, వాటి అధిష్టానముచ్యతే, వాటి యొక్క స్థావరాలు. మన ఇంద్రియాలలో కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, వీటిలో కామం ప్రపంచంలోకి ఎప్పుడు చూస్తుంటాయి కదా, దానికి ఇష్టపడినవన్నీ కోరుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ మనస్సులో, అదేవిధంగా నిర్ణయించే బుద్ధి, వీటిలోనే ఈ కామం యొక్క స్థావరాలు. ఏతర్ విమోహయత్యేష, అవి నిన్ను మోహం చేస్తాయి, మోహంలో పడవేస్తాయి, ఆకర్షణలకు వశమై నీ మనసును మోహం వైపు మళ్ళిస్తాయి. అందువల్ల జ్ఞానమావృత్య దేహినాం, నీలో ఉన్న జీవాత్మను అది కప్పివేస్తుంది, ఆత్మను కప్పివేస్తుంది. ఇక దానికి ప్రత్యామ్నాయంగా స్వామి దానికి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏమని? తస్మాత్, అది చాలా వైరి కాబట్టి, శత్రు కాబట్టి, నీ జ్ఞానాన్ని కప్పివేస్తుంది కాబట్టి నువ్వు వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ, ఫస్ట్గా నువ్వు చేయవలసిన మొట్టమొదటిగా ఏంటంటే ఇంద్రియములను నియమ్య భరతర్షభ, బాగా నువ్వు నిగ్రహించాలి, సాధనతో నిగ్రహించాలి. ప్రపంచంలోకి దాన్ని పరుగులు పెట్టనీయకూడదు. ఇంద్రియాలు ఇప్పుడు ప్రపంచంలోకి పరుగులు పెడుతూ ఉంటాయి గుర్రాల్లాగా. వాటిని కళ్యంతో నువ్వు నియమ్యచ, నువ్వు నిగ్రహించాలి. పాప్మానం ప్రజహీహీనం, వాటిని తొలగించాలి. ప్రజహి, నువ్వు దాన్ని త్యజించాలి. ప్రాపంచిక ఆకర్షణలు నిన్ను మోహంలో పడవేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా అది జ్ఞాన విజ్ఞానమాసనం, జ్ఞాన విజ్ఞానం నాశనం చేస్తాయి. అంటే ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞాన అనుభూతిని, ఆత్మజ్ఞాన అనుభూతిని నీకు దక్కకుండా చేస్తాయి. కాబట్టి కామం పట్ల యు షుడ్ బి మోర్ కేర్ఫుల్. నీవు జ్ఞానవంతంగా ఎదగాలంటే, నీవు కర్మయోగిగా ఎదగాలంటే, నీవు పరమాత్మని పొందాలంటే, నీ ఆత్మజ్ఞానాన్ని చక్కగా పొందాలంటే, నీవు మోక్షం వైపుకు వెళ్ళాలంటే మరి నిగ్రహం అనేది చాలా అవసరమని చెప్పి మరి దానికి మంచి శ్లోకాన్ని చెప్తున్నారు. మనలో ఆ కామాన్ని, వాటి స్థావరాలని, ఆ స్థావరాల నుంచి బయటకు పంపే విధానము
ఎలా అనే ఒక శ్లోకం చెప్తున్నారు. ఏమనంటే ఇంద్రియాణి పరాణ్యాహు. కొందరు వేదాంతులు జ్ఞానులు చెప్తారు, ఈ శరీరం కంటే, ఈ స్థూల శరీరం కంటే ఇంద్రియములు బలీయమైనవి, శ్రేష్టమైనవి, సూక్ష్మమైనవి అంటారు. ఎందుకంటే ఇంద్రియములే మన శరీరానికి ఆభరణాలు. ఆ ఇంద్రియములు లేకపోతే ఈ శరీరం ఏమీ దానికి విలువ ఉండదు. కళ్ళు బాగుండాలి, చెవులు బాగుండాలి, ముక్కు బాగుండాలి, నాలుగు రుచులు బాగుతలగాలి. ఏమండి? సో అందుకని ఇంద్రియాణి పరాణ్యాహు. ఈ స్థూల శరీరం కంటే ఇంద్రియములు శ్రేష్టమైనవి. ఇంద్రియముల కంటే ఈ ఇంద్రియములకు రాజైనటువంటి మనస్సు శ్రేష్టమైనది. ఎందుకంటే ఇంద్రియాలు ఒక్కొక్క విషయాన్ని గ్రహిస్తాయి. అంటే కళ్ళు దృశ్యాలని చూస్తాయి, చెవులు శబ్దాన్ని చూస్తాయి, కానీ మనస్సు ఈ 5 పంచజ్ఞానేంద్రియాల విషయాల్ని సేకరిస్తుంది. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి మనసు శ్రేష్టమైనది. అయితే విషయాలు ఉంటాయి కానీ దీనికి నిర్ణయాత్మక బుద్ధి ఉండదు. నిర్ణయాత్మక బుద్ధి ఉండేది, నిర్ణయాత్మక దృఢ నిశ్చయం ఉండేది బుద్ధికే. అందుకని మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది. అందుకని స్వామి ఏం చెప్పాడు? ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి. మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది. ఇక వాటి స్థావరాలు ఏమైతే ఉన్నాయో, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటన్నిటిలో కూడా ఈ కామము అధిష్టానమై స్థావరం ఏర్చిపుచ్చుకున్నాయి. మరి ఎట్లా, ఏ విధంగా దీన్ని బయటికి తరమాలి, శత్రువుని ఎలా నివారించాలి అంటే అప్పుడు చెప్తున్నాడు, యో బుద్ధే పరతస్తు సహా. ఆ బుద్ధి కంటే కూడా, ఆ బుద్ధే కాదు, ఇంద్రియములు, మనసు, బుద్ధి అన్నింటికంటే కూడా శ్రేష్టమైనది, శక్తివంతమైనది, సూక్ష్మమైనది, బలీయమైనది నీవే. నీలోని ఆత్మే, నీలోని ప్రజ్ఞే. అంటే నీవు ఆత్మభావంతో ఉండాలి, నిత్యము పరమాత్మ అంశగా మెలగాలి. ఈ భావనే నిన్ను ఇంద్రియాల కంటే, మనసు కంటే, బుద్ధి కంటే శ్రేష్టమైన వానిగా నిన్ను పరిచయం చేస్తుంది. అందుకని చెప్పాడు స్వామి, యో బుద్ధే పరతస్తు సహా. అంటే స్వామి ఏం చెప్తున్నాడు ఇక్కడ? స్థూల శరీరం కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములని పేర్కొను. ఆ ఇంద్రియముల కంటేను మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది నీవే. అంటే నీ ఆత్మే. నీవు ఆత్మస్వరూపుడు కదా, అందుకని నీవే. ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, మీ కోర్టులో ఉంది ఫుట్బాల్. ఓకేనా? నువ్వు ఏం చేస్తావు? ఆ శత్రువుల్ని తరుముతావా, అయితే శత్రువులతో స్నేహం చేస్తావా? అది నిర్ణయించుకోవాల్సింది నీవు. ఎలా అంటే పరమాత్ముడు గొప్ప సూచన ఇస్తున్నాడు. ఏమనంటే ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. ఈ బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైందని తెలుసుకున్నావు కదా. ఇంద్రియముల కంటే మనస్సు కంటే బుద్ధి, ఈ బుద్ధి కంటే కూడా ఆత్మ శ్రేష్టమైంది, బలీయమైంది, సూక్ష్మమైందని తెలుసుకున్నావు కదా. అలా తెలుసుకొని సంస్తభ్యాత్మానమాత్మన, నువ్వు ఆత్మస్థితిలో ఆత్మగా ఉండిపో. ఆత్మగానే మెలుగు, ఆత్మభావంతోనే సంచరించు. ఆత్మ అంటే పరమాత్మని అంశ కదా. ఈ కామరూపం శత్రువుకి భయం, కామానికి భయం. కాబట్టి జహి శత్రు మహాబాహో. స్వామి ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క తెలుసుకొని నిర్మూలించాలి. జహి శత్రువుని నువ్వు నిర్మూలించాలి. ఏ విధంగా అంటే, ఒక శత్రువుని మనం మట్టు పెట్టాలి అంటే మన స్థాయి ఉన్నతంగా ఉండాలి. మరి మన స్థాయి అంటే ఏంటి? ఆత్మస్థాయి. నీవు ఆత్మవు. ఆత్మ ఎంతటిది?
ఎలాంటి శక్తివంతుదంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత అని గొప్పగా 2వ అధ్యాయంలో నేర్చుకోండి. అంతటి శక్తివంతమైన ఆత్మ నీలో ఉంచుకొని ఈ కామాన్ని నువ్వు నిర్మూలించగలిగితే నువ్వు గొప్ప వ్యక్తిత్వంతో శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా చలామణి అవుతావు. అండి అదే చెప్తాడు స్వామి, జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఆ కామాన్ని తరిమి కొట్టాలి. కాబట్టి స్వామి అని చెప్పిన ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనది అనగా సూక్ష్మము బలీయము మిక్కిలి శేషం తెలుసుకొని, ఓ మహాబాహు, అయ్యా బాహువులుంటే చాలా స్వామి, ఆత్మజ్ఞానం ఉండాలి, ఆత్మశక్తి ఉండాలి, నీవే ఆత్మే, అటువంటి జ్ఞానం ఉండాలి. అలా బుద్ధి ద్వారా మనసును వశపరుచుకొని దుర్జయమైన శత్రువు కామమును నిర్మూలింపుము. పిల్లరా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి సందేశం. మనలో ఆత్మ ఉందని తెలుసుకోవడం ఒక పద్ధతి అయితే, ఈ ఆత్మను ఒక గొప్ప ఆయుధంగా చేసుకొని మన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, ఆ విశ్వ పరమాత్మని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి ఈ కామమే శత్రువు అని తెలుసుకొని దాన్ని నిర్మూలించాలి ఆ ఆత్మతో. అందుకనే నేను దేహాన్ని కాను, దేహిని అనే భావన నిత్యం మనలో ఉండాలి. ఇంకో మాట ఏంటంటే, అమృత బిందోపనిషత్తులో ఒక వాక్యం ఏం చెప్తారంటే, నిమేషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయం వినా. అంటే ఆత్మభావం లేకుండా ఏ ఒక్క అరనిమిషమైనా నువ్వు ఉన్నట్లయితే నిన్ను మోహము కబళించేస్తుంది, నువ్వు భ్రమలో పడిపోతావు. ఇది బంధహేతువు, నీ భవరోగానికి ఇవి కారణాలు అవుతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, నిత్యము ఆత్మవంతంగా ఎదగాలి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని. ఈ విధంగా 3వ అధ్యాయం పూర్తయింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ 3యోధ్యాయః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ ధర్మాలన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు ఆత్మ గురించి చెప్పుకున్నావు కదా, ఆత్మ ఒక్కటే, దాన్ని నీవు చేపట్టు. మామేకం శరణం వ్రజ, ఆ ఆత్మని పరమాత్మనే నీవు శరణం కోరుకోవాలి. ఓం తత్సత్. ధన్యవాదాలండి.